మామూలుగా మన కళ్ళతో చూసినప్పుడు చంద్రుడు నక్షత్రాలు ఇదంతా వేరండి. కానీ మీరు ఆ వెలుగులో ఆ జ్ఞానం నుంచి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఎలాంటివి చూశారు? దీనికి దానికి ఏంటి వ్యత్యాసం? అంటే ఇది చెప్పడం కష్టమే. జిలేబీ ఎలా ఉంటుందంటే తెచ్చి తింటే తెలుస్తుంది అని చెప్తారు కానీ ఏదో కొంచెం మాకు అదే ఆ రుచి ఎలా ఉంటదంటే ఇప్పుడు అక్కడ అనుభవించడానికి ఇంకోటి ఉండదు. వాస్తవం చెప్పాలంటే సత్యం ఏమిటంటే అక్కడ అనుభవమే ఉంటది. అనుభవించే వాళ్ళు ఇంకొకరు ఉంటేనేమో చెప్పొస్తుంది, నేను ఇట్లా అనుభవించిన. మొత్తం వెలుగే కంప్లీట్. అంటే ఆ వోల్టేజ్ ఎంత అంటారో 1000 వాట్స్ 5000 వాల్ట్ వోల్టేజ్ అనుకోండి. ఆ వెలుగులో ఏం జరుగుతుంది? ఇంకొకటి కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే సూర్యుడికి బింబం ఉంది, కిరణాలు ఉన్నాయి, ప్రకాశం ఉంది. చంద్రుడికి బింబం ఉంది, వెన్నెలుంది. నక్షత్రాలకు కూడా నక్షత్ర ఆకారం ఉంది, కనిపిస్తుంది, కాంతి ఉంది. ఆత్మకు పరమాత్మకు అట్లా లేవు. బింబము, కిరణాలు, ప్రకాశం ఉండదు. బింబం అదే, కిరణం అదే, ప్రకాశం అదే. అందులో మనం అంటే ఎవరము? నేను, శరీరము, పలానా పేరు ఇవి లేవు కదా. వెలుగే అక్కడ ఉంది. పరమాత్మ వెలుగే. వెలుగులో ఇది వెలుగే, అంతరాత్మ కూడా వెలుగే. ఇప్పుడు ఒక బిందువు తీసుకుపోయి సముద్రంలో వేస్తే సముద్రం అయినట్టు ఎలా గుర్తుపడుతుంది? ఆ బిందువు నాకు ఇమ్మంటే ఎలా సాధ్యమవుతుంది? కాదు. అలాగే వెలుగే వస్తుంది మొత్తం. ఇక వెలుగు తప్ప ఏమీ ఉండదు. ఆ వెలుగు కూడా భరించలేని వెలుగు ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే రాత్రిపూట నిద్ర పోకపోవడానికి కారణం ఏమిటంటే మహాత్ములు, యోగులు వెలుగే కళ్ళు మూసుకోరాదు. అంత వెలుగు, భరించలేని వెలుగులో నువ్వు నిద్ర ఎలా పోతావు? మామూలుగా ఇప్పుడు మేము అందుకే ఎంత లైట్లు వేసున్నా నిద్ర కళ్ళు మూసుకొని పడుకుంటాం. ఎందుకంటే రాత్రి ఉండదు కాబట్టి ఈ వెలుగు పెద్ద సమస్య కాదు. కానీ ఆ వెలుగు భరించలేం. అంటే ఇట్లా కళ్ళు అదైపోతుంటాయి. లైట్ ను చూస్తే ఎలా అవుతాయి? చూడలేము, కళ్ళు మూసుకోలేము. అందుకని యోగులంతా కూడా రాత్రిపూట మేల్కొని ఉండడానికి కారణం అదే. వాళ్ళు నిద్ర పోలేరు పోరు. పగటిపూట ఈ వెలుగు పెద్ద అంటే కోటి, అందాక అప్పుడు కూడా చెప్పుకున్నాం, కోటి సూర్య సమప్రభ అంటే అది. కోటి అంటే కోటి లెక్క పెడతామా సూర్యుల్ని? ఆ వెలుగు అది భరించలేం. కానీ ఈ వెలుగు కంటే చెప్పలేనంత వెలుగు, అది రెట్టింపు వెలుగు. ఎంత వెలుగు అనేది అది అనుభవించలేము, చెప్పలేము. అంటే సామాన్య ఈ మానవ దేహానికి, ఈ మానవ మనస్సుకి అందనిది అన్నమాట. అందుకే వాళ్ళు ఏమంటారు, ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని, స్వరూపాన్ని వాక్కుతో వర్ణించలేము, మనస్సుతో ఊహించలేము అనేదంతా కూడా దాని అర్థం అదే అనమాట. ఆ వెలుగు నీకు ఎక్కడ దొరకదు ఇక ప్రపంచంలో. ఆ వెలుగును మనం చూడలేము, అనుభవించలేము, భరించలేము. ఆ స్థితి అన్నమాట. ఆ సహస్రారం యొక్క స్థితి కేవలం అది. అయితే ఇది పెద్ద దూరం లేదు. మరి పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, స్వర్గం నరకం దాటి సప్తలోకాలు దాటిపోవాల్సిన పని లేదు, ఇక్కడే జుట్టు మీదే. అంటే బ్రహ్మరంధ్రం యొక్క అర్థం ఏమిటంటే, బ్రహ్మరంధ్రం తల ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీనిపైన ఏముందంటే ఆకాశం. ఆకాశంలో బ్రహ్మరంధ్రం ఆత్మ పుట్టిన స్థానం అంటే పరమాత్మనే అక్కడ తగిలి ఉంది. పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ తగిలి ఉన్నాడు. వాళ్ళు మరి పూర్వం అక్కడ జుట్టు, శిఖ ఎందుకు ఉండేదంటే అక్కడ గుర్తు అనేది ఒకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఈ రెండు. ఇక్కడేమో తిలకం, ఇక్కడేమో జుట్టు, బొట్టు, జుట్టు. ఈ బొట్టు జుట్టుకి ఎందుకంత ప్రాధాన్యత వచ్చిందంటే, బొట్టేమో ఆజ్ఞాచక్రం, జుట్టేమో సహస్రారం, పరమాత్మ స్థానం. ఈ పరమాత్మ స్థానాన్ని కాపాడుట కొరకు, రక్షించుట కొరకు, దాన్ని గుర్తు తెచ్చుకున్నట కొరకు ఆ శిఖను, జుట్టును పెట్టుకునేవాళ్ళు. అందరూ పెట్టుకునేవాళ్ళు, బ్రాహ్మలనే కాదు, ప్రతి వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించిన వాళ్ళందరికీ కూడా జుట్లు ఉండేవి. తర్వాత మార్పు వచ్చింది అనుకోండి. చిన్నపిల్లలకు ఇక్కడ బాగా మర్దన చేసేవాళ్ళు. అంటే ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట పిల్లలకు, పుట్టిన శిశువుకి. అది మర్దన చేసి ఇప్పటికి కూడా మనకు మెత్తగా ఒక చిన్న రేఖ మాత్రంగా
ఒక గాలలాగా ఒక కాలువలాగా కనిపిస్తుంది. అది బ్రహ్మరంధ్ర స్థానం. అక్కడ పరమాత్మ ఉంటాడు ఎప్పటికీ. అక్కడి నుంచే ప్రకాశం అంతరాత్మకు వస్తుంది. ఈ అంతరాత్మ ప్రకాశంతో ఆజ్ఞాచక్రంకు వస్తుంది. ఆజ్ఞాచక్రంతో మన శరీరం అంతా పనిచేస్తుంది. ఇదే మాదిరిగా ప్రపంచం అంతానేమో పరమాత్మ స్వరూపమయ్యే ఉంది. అక్కడ ఆత్మస్వరూపం లేదు. ఆత్మస్వరూపం వల్ల ఉన్నది మళ్ళా సూర్యుడు, చంద్రుడు, సూర్యుడి ద్వారా చంద్రుడు. ఆ సూర్యుడు ఎవరి ద్వారా అంటే పరమాత్మ యొక్క ప్రకాశం ద్వారా వెలుగుతుంది. అంటే ఈ ప్రయాణంలో ప్రయాణం జరుగుతుందండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరంలో ఆ సమయంలో ఎలాంటి మార్పులు, ఎలాంటి అనుభూతులు వస్తుంటాయండి? మార్పులు ఎలా ఉంటాయంటే, పాము కుబుసం విడుస్తుంది. అంటే కుబుసం విడిచినప్పుడు, అంటే ఇప్పుడు అందరికీ అది అవగాహన అవుతుందో లేదో, అయితే ఆ కుబుసం విడిచినప్పుడు పాముకు ఏం ఆయాసం అనేది ఉండదు. ఇప్పుడు శరీరం ఎంతసేపు కూర్చున్నా శరీరం మీద ధ్యాస అంటూ ఉండదు వాస్తవానికి. ఎందుకు ఉండదంటే మనస్సు ఎప్పుడు ఆ వెలుగులోనే రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు, మాట్లాడమన్నారు కనుక మాట్లాడతాం. తర్వాత ఆకలి అవుతుంది, అక్కడ భోజనం రెడీ అయిందంటే భోంచేస్తాము. తర్వాత నిద్ర వస్తుంది అంటే నిద్రపోతాము. అంటే సామాన్య మానవుడి జీవన విధానం లాగానే ఉంటుంది. ఏమాత్రం గుర్తుపట్టలేము. అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే ఏమన్నారు, ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక పిల్లవాడిలాగా లేక ఒక ఉన్మాదిలాగా, ఒక పిచ్చివాడిలాగా కనిపిస్తారు అని అనడానికి అంటే అర్థం ఏమిటి? ఏదో ఈ శరీరాన్ని కాపాడుట కొరకు వాళ్ళు కాలయాపన పొద్దుపుచ్చుకుంటారు. వాళ్ళు శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటారు లోక మర్యాద కొరకు. అంటే నలుగురు హేళన చేయకుండా, అవమానాలు పెట్టకుండా. ఇప్పటికి కూడా చాలామంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు, హేళన చేసేవాళ్ళు హేళన చేస్తుంటారు, పొగిడే వాళ్ళు పొగుడుతుంటారు. పెద్ద ఏమాత్రం మనకు ఆవగింజంత రవ్వంత అంటే పౌరుషం కానీ బాధ కానీ అనిపించదు. అంటే ఈ స్థితిలోకి వెళ్ళి పరమాత్మ దర్శనం పొంది ఇవన్నీ జరిగిన వీళ్ళు వాళ్ళతో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు కానీ ఆ సంఘంతో కానీ బంధాలని తెంచుకోవడానికి ఎక్కువగా జరుగుతుంది. తెంచుకోలేరు కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే కుటుంబం, అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఈ సన్యాస దీక్ష ఎత్తి ఆశ్రమం తీసుకోవాలని హిమాలయాల్లోకి వెళ్ళిపోవడం కానీ, అంటే కుటుంబంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఘర్షణ జరుగుతుంది. ఎలాగా అంటే ఇప్పుడు వీళ్ళేమో చిన్నపిల్లలని పోషించినట్టు. ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం పోషించాలంటే కొన్ని ఇబ్బందులు పడతాం. మారాం చేస్తుంటాడు, పెట్టినప్పుడు సరిగా తినడు, బంధువులు వస్తారు, ఆయన కూర్చున్న చోటి లేవడు, సమయానికి స్నానం చేయరు. అంటే ఒక డిస్టర్బెన్స్. అంటే గృహంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే కొందరు ఇప్పుడు ఇక్కడ మనకు కొంతమంది స్వాములు అవధూతలు ఉండిరి. వాళ్ళు ఎలా ఉన్నారంటే కుటుంబం వాళ్ళు కూడా భరించారు. అంటే వాళ్ళు కూడా సహకరించారు. వారికి అనుకూలంగానే చూసుకుంటామని వాళ్ళు అట్లా అనుకూలంగా మలుచుకున్నారు. కానీ వాస్తవానికైతే ఇబ్బందికరమే అవుతుంది. అంటే సాంసారిక జీవితానికి ఇలా నివురుగప్పిన నిప్పులాగా ఉన్న వాళ్ళకి తేడా వస్తుంది కదా. అందువల్ల గృహానికి దూరంగా ఉండడానికి వాళ్ళ వల్ల వీళ్ళకి ఏంటి ఉపయోగం అండి? ఎవరి వల్ల? ఈ స్థితికి వెళ్ళిన వాళ్ళ వల్ల ఈ కుటుంబ సభ్యులు కానీ ఏంటి ఉపయోగం? ఉపయోగం అంటారా? ఇప్పుడు సూర్యుడి వల్ల మనకి ఏం ఉపయోగం? సూర్యుడి వల్ల అంటే ఒక రకంగా చెప్తే సూర్యుడు ఉంటేనే లోకం ఉంది. ఏమనంటే వీళ్ళు శాపాలు ఇస్తారు కదా, సూర్యచంద్రులు సూర్యుడు ఉదయించకపోవుగాక, నక్షత్రాలు ఉదయించకపోవుగాక అని పతివ్రతలు కానీ శాపాలు ఇస్తుంటారు. అంటే సూర్యుడు లేకపోతే లోకం ఎలా లేదో వీళ్ళు లేకపోతే కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఆ శక్తి వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటున్నామంటే వీళ్ళ శక్తి ఎలా ప్రసరిస్తుందంటే
ఎక్కడో ఉన్న వాళ్ళకి అంటే దూరదృష్టి, దూర శ్రవణము, తర్వాత ఆకాశ గమనము, పరకాయ ప్రవేశం ఇలాంటి శక్తులు కొన్ని వస్తాయి. ఎవరికో ఒకరికి కనిపిస్తారు. ఆ ఎవరికో ఒకరికి ఇక్కడికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది ఒకటి. రెండవది వీరి వాక్కు సత్యమే కదా, ఇందాక అనుకున్నట్టు సత్యవాక్కు అక్కడ సిద్ధిస్తుంది అనమాట, ఫలిస్తుంది. మీరు ఈ పని చేయండి అంటే అయిపోతుంది, వద్దు అంటే ఎంత పని చేసినా కాదు. ఇలాంటివి చిన్న చిన్నవి ప్రపంచం వీళ్ళని ఉపయోగించుకుంటే మాత్రం సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ దృశ్యశ్రవణ మాయ వచ్చింది అనుకోండి, మళ్ళీ అది అవరోధం, ఆటంకం అవుతుంది. మాయ ప్లస్ ఈ సాధనలో ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే కొన్ని ఊహలు, లేదా కొన్ని అనుభూతులు అవే నిజం అనుకుని మాకు అవి దర్శనాలు జరిగినాయి, ఈ దర్శనాలు జరిగిన భ్రమలో ఉండరా? భ్రమ అనగడానికి లేదు, నిజం చెప్పడానికి కూడా లేదు. అది భ్రమ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు స్వప్నం వచ్చింది, మీ స్వప్నం మీకు గొప్పనే. మీకు స్వప్నంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కనిపించాడు అనుకోండి, అది భ్రమణ కాదు, స్వప్నమే. కానీ ఎదుటి వాళ్ళకి అది ఎలా ఉంటుందంటే స్వప్నంలో కనిపించిండు పెద్ద, దాన్ని వాళ్ళు ఏం లెక్క పెట్టరు, దానంతా సీరియస్గా తీసుకోరు. అట్లాగే మహాత్ముల జీవితంలో జరిగే అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఎదుటి వాళ్ళకి ఏమాత్రం అవి లెక్కకు రావు. అందుకే ఏం చేస్తారంటే చాలామంది చెప్పరు, అనుభూతులు అనుభవాలు చెప్పరు. చెబితే ఏమవుతుందంటే విశ్వసించే వాళ్ళకంటే ఎక్కువ విమర్శించే వాళ్ళే ఉంటారు. బాగా గమనించండి, అనుభూతులు మీరు ఎంత చెప్పినా మనం ఏమనుకుంటామంటే అనుభూతులు చెప్తే వాళ్ళు బాగా ఎక్కువ మనకు గౌరవం ఇచ్చి ఆసక్తి చూపిస్తారు, మన దగ్గరికి వస్తారు, బాగుపడతారని ఒక ఆలోచన ఉంటుందేమో. కానీ వాస్తవాలు చెప్పినంత మాత్రాన ఎవరు లోకంలో అంటే ఇది కలికాలం ఒకటి, అధర్మం ప్రధానంగా తాండవిస్తున్న సమయంలో మనం ఎన్ని సత్యాలు చెప్పినా కూడా వాళ్ళకి అది అసత్యంగానో అభూత కల్పనలాగానే ఉంటుంది తప్ప ఎవరూ దీన్ని ఫాలో అవ్వడం కానీ నిజమని తెలుసుకోవడం కానీ ఉండదు.